హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోజ్ఞాస్ డైరీస్. ఇప్పుడైతే మిడ్ నైట్ 12:10 అయితే అవుతుంది. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయి అరకు వెళ్తున్నాం. మధ్యలో కాకినాడ సన్ రైజ్ వ్యూ అయితే చూడాలి. మా బైక్ ఎక్స్పీరియన్స్ అరకు దాకా ఎలా ఉంది, మధ్యలో మేము ఏం చేసాం అన్నీ మీతో షేర్ చేసుకుంటాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా అయితే చూడండి. టైం వచ్చేసి 11:51 అలా అయితే అయింది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం అరకుకి. కాకపోతే మాకు మధ్యలో బైక్ చేంజింగ్ పని ఒకటి ఉన్నది. సో అందుకని చెప్పి 2కి బయలుదేరదాం అనుకొని కూడా 11:50కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మళ్ళీ లేట్ అయిపోద్ది, ఎర్లీ మార్నింగ్ అయ్యే కొద్దీ కూడా ఎండ్ వచ్చేసిద్ది, చిరాగ్గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో మేము ఇంకా అరకు వెళ్ళేసరికి ఎంత అవుతుంది, మధ్యలో మేము ఏమేమి చేస్తాం అంతా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్. 12:10కి అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. కాకపోతే మధ్యలో వచ్చి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర బైక్ అయితే చేంజ్ చేసుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోవాలి. నర్సాపూర్కి అయితే ఒక టార్గెట్ పెట్టుకున్నాము. అక్కడ దాకా వెళ్ళాక కానీ ఆగకూడదని చెప్పి. మధ్యలో మాత్రం వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి. మరీ అంత డేంజర్గా అయితే లేదు, మిడ్ నైట్ అయినా కానీ మేమైతే కొంచెం భయపడుతూనే వెళ్ళాం. మా సేఫ్టీకి ఉండాల్సి మా సేఫ్టీ కోసం మేము పెట్టుకున్నాము. లేడీస్తో మాత్రం జర్నీ చేసేటప్పుడు ఎవరైనా సేఫ్టీ మాత్రం ముఖ్యమండి. సేఫ్టీకి కావాల్సినవి పెట్టుకొని స్టార్ట్ అవ్వండి. ఇంకా మేమైతే వెళ్తూ ఉండగా నర్సాపూర్ దాటేసాము. అక్కడైతే కొంచెం స్టాప్ తీసుకొని అక్కడి నుంచి ఉండగా కృతివేణు అని ఒక విలేజ్ అయితే వస్తుంది. అక్కడైతే ఈ లైటింగ్ కనిపిస్తుంది కదా, నార్మల్గా చూస్తే మాత్రం ఇంకా బాగా కనిపిస్తుంది రోడ్డు దాకా. రోడ్డు కూడా క్లారిటీగా. మేము ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే ఊరేమన్నా కాలుతుందా ఏంటి ఇంత వెళ్తురు వస్తుంది అనుకున్నాము. కానీ ఇదేదో ఫ్యాక్టరీ గ్యాస్ అవుట్లెట్ అంట. మీకు ఇది ఏమన్నా ఏం ఫ్యాక్టరీ అనేది క్లారిటీగా తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి. నాకైతే పర్ఫెక్ట్గా తెలీదు. ఇంకా దాటేసి భీమవరం కూడా అయితే దాటేసాము. భీమవరం ఊరు లోపలికి వెళ్ళాలి. మేమైతే ఆ బోర్డు చూడగానే అమ్మయ్య ఇది కూడా దాటేసాం అనుకున్నాము. మా టార్గెట్స్ అయితే ఇలా ఉంటాయి. మీరు ఎలా పెట్టుకుంటారో తెలియదు లాంగ్ డ్రైవ్ చేసేవాళ్ళు. మేమైతే ఇన్ని కిలోమీటర్స్ వెళ్తే ఓకే చాలా దూరం వచ్చేసాము అలా అయితే అనుకుంటూ ఉంటాము. ఇది వచ్చేసి రాజోల్ బ్రిడ్జి. దాటితే ఇంక యానాం వచ్చేసినట్టే దగ్గర. ఈ బ్రిడ్జి చూసి మేము యానాం ఏమో అనుకున్నాం ముందు. యానాంకి కూడా స్టార్టింగ్లో ఇలాంటి బ్రిడ్జే ఉంటుంది. కానీ ఈ బ్రిడ్జ్ యానాం బ్రిడ్జ్ అయితే కాదు, రాజోలు. దీనికైతే హెవీ వెహికల్స్ రావడానికి లేకుండా ఒక రాడ్ అయితే అడ్డం పెట్టేశారు. ఈ బ్రిడ్జ్ ఏదో బాగా వీక్గా ఉందని చెప్పేసి ఒకసారి ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే చూసుకొని రండి, హెవీ లోడ్స్ ఉన్నవాళ్ళు. ఇంకా వీడియో తీద్దామన్నా కానీ ఆ స్పీడ్కి నాకు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. అంత స్పీడ్ వెళ్తున్నారు. ఎందుకంటే మేము కరెక్ట్ టైంకి రీచ్ అవ్వాలి కదా డెస్టినేషన్. ఇంకా యానాం అయితే ఎంటర్ అయిపోయాము. మనకి పక్కన కనిపించిన స్టాట్యూ వచ్చేసి జీసస్ది. అండ్ ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుంది, వెల్కమ్ టు యానాం అని చెప్పి. ఇక్కడైతే మాకు కొంచెం ఒక 15-20 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి. మేము ముందైతే ఒక 560 అండ్ 160 ఆయిల్ అయితే కొట్టించుకొని వచ్చాము. యానాంకి రావడానికి సరిపోను. అండ్ ఇక్కడైతే ఫుల్ ట్యాంక్ చేయించేసుకుంటాం. మళ్ళీ రిటర్న్లోనే ఇంకా అప్పుడు దాకా ఈ ఆయిల్ రావాలి అని చెప్పి మనకి మన ఆంధ్ర మీద ఈ యానాంలో అయితే కేంద్రపాలిత ప్రాంతం కదా, మనకు ఒక 13 రూపీస్ అయితే తగ్గుతుంది లీటర్కి. ఎవరన్నా తెలియకపోతే ఒకసారి చూసుకోండి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు. ఇంక ఇక్కడైతే ఆయిల్ ఫుల్ చేపించేసుకొని అప్పటికే చలి అయితే బాగా ఎక్కువైపోయింది. మేము యానాం వచ్చేసరికి 4:30 అలా అయితే అయ్యింది. ఇంకా టీ ఏమన్నా తాగుదాము, నిద్ర టైం కదా అని చెప్పేసి వెళ్ళాం. మా దగ్గర ఏమో చేంజ్ లేదు, అక్కడేమో ఫోన్పే లేదు. ఇంకా టీ తాగకుండానే ఫేస్ అయితే వాష్ చేసేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా యానాం దాటుతుంటే ఈ బ్రిడ్జ్ మీద అయితే పక్కనంతా మార్కెట్ జరుగుతుంది. డ్రై ఫిష్ మార్కెట్ అంట ఇది. చాలా మంది జనము అండ్ ఫుల్ వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇంకా అదైతే చూసేసుకొని తర్వాత కాకినాడ అయితే ఎంటర్ అయిపోయాము. 5:30 అయితే అయింది కాకినాడ వచ్చేసరికి. ఇది లైట్ హౌస్ కాకినాడలో. ఈ లైట్ హౌస్ని అయితే చూసుకొని మెల్లిగా ముందుకు వెళ్తే బీచ్ రోడ్ అయితే వచ్చింది. అసలు చూడండి ఎర్లీ మార్నింగ్ బీచ్ ఎంత బాగుందో. స్కై వచ్చేసి రెడ్ కలర్లో ఉంది. అప్పుడే సన్ రైజ్కి దగ్గరలో ఉంది. ఈ మూవీస్లో చూడటం తప్పితే నేను ఎప్పుడూ రియల్గా అయితే చూడలేదు ఈ ఉప్పాడ బీచ్. నేనే అడిగాను చూద్దాము, మనం ఇక్కడ దాకా వచ్చాం కదా, ఎప్పుడు కాకినాడ ఉప్పాడ బీచ్ వైపు నుంచి వెళ్ళలేదు, మనం ఎప్పుడు సిటీకి బయట నుంచే వెళ్ళిపోతున్నామని చెప్పి ఇటైతే తీసుకెళ్ళమని ఇంక పృథ్వీ తీసుకొచ్చారు. చూడండి అసలు ఆ రాళ్ళు కానీ, మనకి రోడ్డు అండ్ సముద్రం పక్కనే ఉన్న ఊరు కూడా దగ్గరలోనే ఉంది కాకినాడ బీచ్ దగ్గర. కానీ నాకు తెలిసి నేను చెప్పేది ఏంటంటే చూడాల్సిన ప్లేస్ ఎంత బాగుందో, చాలా బాగుంది. మనకి నిజాంపట్నం ఇటు సైడ్ అంతా వేశారు కానీ ఊరైతే దగ్గరగా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఊరు కూడా చాలా దగ్గరగా ఉంది. రోడ్ కూడా మొన్న తుఫాను వల్ల చాలా వరకు పోయి ఉన్నది. బాగా అలలు అయితే వస్తున్నాయి. మామూలుగా వచ్చే అలలకే రోడ్ అంతా తడిచిపోతున్నది. మేము ఫొటోస్ అని కొన్ని వీడియోస్ తీసుకుందామని చెప్పేసి ఆ రాళ్ళెక్కి తీసుకుంటుంటే ఆ వచ్చే అలలకి మేము కూడా లైట్గా బ్యాక్ సైడ్ కాళ్ళు అలా తడిచిపోయినాయి. అంత బాగా అయితే వస్తున్నాయి అలలు. సన్ రైజ్ చూడండి, నేను ఫస్ట్ టైం బీచ్ మీద సన్ రైజ్ చూడటం ఎంత బాగుందో. ఎవరైనా సరే లైఫ్ టైంలో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది, అంత బాగుంది. పృథ్వీ అయితే ఇంతకుముందు కాలేజ్లో ఉన్నప్పుడు చూసారంటే ఈ సన్ రైజ్. నేనైతే ఇదే ఫస్ట్ టైం. నాకు చూపించడం కోసమని మెయిన్గా ఇక్కడికైతే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ నుంచి అన్నవరం అయితే డైరెక్ట్ రోడ్డు ఉంది. ఆ రోడ్డు స్ట్రైట్ వెళ్తే అన్నవరం వస్తుంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయి అన్నవరానికి స్టార్ట్ అయిపోయి వస్తుంటే ఆ రోడ్లోనే టిఫిన్ ఏదన్నా చేద్దామని చెప్పేసి ఆగాము.
ఇదేదో హోటల్ మాకు ఏదనేది కూడా తెలీదు. అసలు ఉంటదా లేదా అనుకుంటా చూసుకుంటానే వచ్చాము. ఇంకా దోస అయితే ఆర్డర్ చేశాము. అదొచ్చేసి నార్మల్‌గా మనకి ఫుడ్ దొరికే హోటలు. ఇంకా టిఫిన్ గూడా ఉంటది అని చెప్పేసి వేరే వాళ్ళంటే లోపలికొచ్చి దోస అయితే ఆర్డర్ చేసుకున్నాం. దోస ఓకే. చట్నీ అంత బాలేదు. కాకపోతే మనకు దొరికిందే ఇంకా అనుకోవాలి గదా! అలాగే దోస అయితే తీసుకొని ఆ దోస అయితే కంప్లీట్ చేసేసాము. కొన్ని వీడియోస్, క్లిప్స్ అంతా తీసుకుంటా దోసనైతే కంప్లీట్ చేశా. తర్వాత ఇంకొంచెం ఏమన్నా తిందాము మళ్ళీ ఎక్కడ ఆగుతాము అని చెప్పేసి ఒక ప్లేట్ పూరి గూడా తీసుకొని నేనొకటి, పృథ్వీ ఒకటైతే తీసుకొని తినేసాము. పూరీలోకి ఉన్న కర్రీ మాత్రం చాలా బావుంది టేస్ట్ అయితే. ఇంకా అవైతే తినేసి ఇంక బయటకొచ్చి ఒక ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇంక అక్కడి నుంచి అయితే మళ్ళీ అనకాపల్లి అండ్ అక్కడి నుంచి పాడేరైతే వెళ్ళాలి. మధ్యలో వెళ్తుంటే వరసగా అంటే ఒక లైన్‌లో ఉన్నట్లుగా ఈ హౌసెసో మరి ఏంటో అర్థం కాలేదు. కొండ కింద అంతా అలానే ఉంది. లైన్‌గా ఉన్నాయి ఇవేంటో. నాకేంటో కొత్తగా అనిపించి వీడియో అయితే తీశాను. మీలో ఎవరికైనా అర్థమైతే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా అనకాపల్లి నుంచి పాడేరు వెళ్ళే రూట్ అయితే చాలా బావుందసల. ఎంత బావుందంటే తాటి చెట్లు, మొత్తం చెట్లు, ఎదురంతా మౌంటైన్స్ ఎంత బావున్నదో. కాకపోతే ఏంటంటే అక్కడి నుంచి మాత్రం పాడేరు నుంచి అరకు వెళ్ళే రోడ్ మాత్రం అస్సలు బాలేదు. ఒక 13-15 కిలోమీటర్స్ అయితే అస్సలు బాలేదు. మేము ఇంత జర్నీ చేసొచ్చిన దాని మీదట మేమున్న దగ్గర నుంచి మాకు అరకు వచ్చి 500 అబోవ్ పడుతున్నది కిలోమీటర్స్ అయితే. మేము అక్కడి నుంచి వచ్చేసరికి ఈ రోడ్డు మాకసలు బాగా బాడీ పెయిన్స్ అయితే వచ్చేసినాయి. ఆ 15 కిలోమీటర్స్ లోపు. ఎదురు వెళ్ళే వాళ్ళనైతే అడిగాము. రోడ్డంతా ఇలాగే ఉంటదా? లేకపోతే ఎలా అని చెప్పి. ఎందుకంటే మేము నర్సీపట్నం మీద నుంచన్నా మళ్ళీ బ్యాక్‌కెళ్ళేసి వెళ్ళిపోదాము. ఈ రోడ్ మీద అయితే ఇలా వెళ్ళలేమని చెప్పేసి అడిగితే, లేదండి ఇంకొక 2-3 కిలోమీటర్స్ ఇలానే ఉంటది. అక్కడి నుంచి అయితే మాత్రం రోడ్ మారుతది, బానే ఉంటది అని చెప్పేసి అన్నారు. హమ్మయ్య! పర్లేదు అనుకోని ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఓకే అనుకోని అయితే బయలుదేరాము. ఈ మౌంటైన్స్ చూడండి ఎంత బాగున్నాయి లొకేషన్స్ అయితే. ఇక్కడైతే సినిమా టైప్‌లో ఏదో వెడ్డింగ్ అయితే జరుగుతున్నది. నాకు అనిపించి తీశాను. అసలు ఈ లొకేషన్స్ చూడండి, పక్కనంతా చెట్లు, రోడ్డు అసలెంత బావుందో. ఇంకా వర్షం పడుంటే మాత్రం ఆ క్లైమేట్ అసల చెప్పడానికి కూడా రాదు. అంత బావుంటది ఆ లొకేషన్స్ అయితే. కాకపోతే మాత్రం చాలా డిస్టెన్స్ అండి. మనకి పాడేరు నుంచి అరకు వెళ్ళటానికి మాక్సిమం 50-60 కిలోమీటర్స్ అయితే ఉన్నాయి. ఆ 60 కిలోమీటర్స్ ఉంటదండి నరకు. అంటే మామూలుగా ఎవరైనా కార్స్‌లో అలా వెళ్ళే వాళ్ళకైతే ఓకే. కానీ మాకు బైక్ మీద అంత లాంగ్ నుంచి జర్నీ చేసొచ్చి ఇలాగ ఈ రూట్‌లో వెళ్తుంటే అమ్మ ఎప్పుడొస్తది పాడేరు, ఎప్పుడొస్తది పాడేరు, ఎక్కడ మైల్ స్టోన్ చూసినా గానీ ఇంకా 15 కిలోమీటర్స్, ఇంకా 20 కిలోమీటర్స్ అలానే ఉంది గానీ 1 కిలోమీటర్‌ని ఎక్కడా చూపించట్లేదు. ఇంకా అరకు వెళ్ళే దారిలో, పాడేరు వెళ్ళే దారిలో ఇలా సాయిబాబా స్టాట్యూ అండ్ పక్కన వెళ్ళే మౌంటైన్స్, వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. అంటే చిన్నవి, మరీ పెద్దవైతే కాదు. అవైతే జస్ట్ దిక్కుండానే చూసేసుకొని ఈ వ్యూ కూడా బాగుంది. కిందంతా మనకి వరి పంట అయితే వేసింది, పైన మౌంటైన్. మనకు అక్కడ ట్రైబల్స్ అనుకుంటా అక్కడక్కడే అంతా ఫార్మింగ్ చేసుకుంటున్నారు. చాలా నీట్గా అయితే చేసుకుంటున్నారు. ఈ టెంపుల్ ఏదో బాగుంది, ఓల్డ్ టెంపుల్ లాగా ఉంది. వెనకమాల వ్యూ కూడా బాగుందని అయితే ఈ క్లిప్ అయితే తీశాను. ఇక్కడి నుంచి కూడా పాడేరు ఇంకెంత దూరం ఉంది, ఇంకెంత దూరం ఉంది అనుకుంటానే ఉన్నాం మేమైతే. ఎంత లాంగ్ వెళ్ళినా కానీ రావట్లేదు. ఆ మైల్ స్టోన్స్ ఏమో అసలు వేరే ఊర్లు చూపిస్తున్నాయి కానీ పాడేరు మాత్రం తగ్గి మాత్రం చూపించట్లేదు. ఇంకా అనుకుంటా ఎలాగోలా అరకు దాకా అయితే రీచ్ అయిపోయాం. ఫస్ట్ పాడేరు అయితే రీచ్ అయ్యాం. ఇంకా పాడేరు నుంచి వచ్చి ఏమన్నా ఫుడ్ ఏమన్నా తిని బయలుదేరదామా అనుకున్నాము. అక్కడ ఫుడ్ తినడానికి నాకేం అంత మంచిగా కనిపించలేదు. సరే ఇంక వెళ్ళిపోయి అరకులోనే తిందాం అనుకొని ఇంకా అలా పాడేరు అయితే దాటేసి మెల్లిగా అరకు వైపు అయితే స్టార్ట్ అయ్యాం. పాడేరు నుంచి కూడా అరకు మళ్ళీ ఒక 10 కిలోమీటర్స్ అలా పైనే ఉన్నట్లున్నది. 7-8 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ ఉన్నది. బాబోయ్ ఎంత వచ్చినా వస్తూనే ఉంటున్నామని చెప్పి ఒక టైంలో అయితే నాకు అసలు చిరాకు కూడా వచ్చేసింది. నిజంగా లిటరల్గా చెప్తున్నాను. అబ్బాయి ఎంతసేపు కూర్చుంటాము. అక్కడి నుంచి మా ఊరు నుంచి వచ్చినా మాకేమనిపించలేదు. కానీ ఈ పాడేరు వెళ్ళటానికి మాత్రం సగం జీవితం అయిపోయింది ఎంతటితో అన్నంత ఫీలింగ్ వచ్చింది. ఈ మౌంటైన్స్ చూడండి, మనకి ఉత్తరాఖండ్లో మంచు స్నో మౌంటైన్స్ లాగా ఉన్నాయి కదా, అలా బాలే ఉన్నాయి మౌంటైన్స్ అయితే. అందుకోసమే మీకు చూపిద్దాం క్లిప్ అయితే తీశాను. ఇది వచ్చేసి చాపరాయి వాటర్ ఫాల్స్. మొత్తం అన్ని స్టాల్స్, బొంగులో బిర్యానీ అండ్ బొంగులో చికెన్, మనకి చీకులు అన్నీ దొరుకుతున్నాయి ఈ ఏరియాలో. ఇంకా మేమైతే ఇక్కడ దాకా జర్నీ చేసి ఏం తినకుండా పొద్దున ఎప్పుడో తిన్న టిఫిన్ ఒక దోశ అండ్ ఒక పూరి, బాగా ఆకలిగా అయితే ఉన్నాం. ఆ పాడేరు దెబ్బకైతే మైండ్ పోయింది మాకు. ఇక్కడ ఒక బిర్యానీ అయితే చెప్పాము, బ్యాంబూ బిర్యానీ కేజీ వచ్చేసి ఇద్దరికి వస్తుందంట 500 రూపీస్. హాఫ్ కేజీ అయితే 300 అంట, ఒకరికే వస్తుంది. ఇంకొక కేజీ అయితే చెప్పాము ఇద్దరికి, బాగా ఆకలిగా ఉన్నాం కదా అని చెప్పి. అది రెడీ అవ్వడానికి 45 మినిట్స్ అయితే చెప్పారు వాళ్ళు. మనకి ముందే అప్పటికప్పుడు మొత్తం అంతా మ్యారినేట్
చేసి అప్పటికప్పుడు రెడీ చేసి దాన్ని కాల్చి అయితే ఇస్తున్నారు. సరే టైం చెప్పారు కదా అని చెప్పేసి ఈలోపు వాటర్ ఫాల్స్ అన్న చూద్దామని వెళ్ళి టికెట్ ప్రైస్ చూస్తే 50 రూపీస్ ఉంది. వాటర్ చూస్తే అసలు లేవు, జనమేమో చాలామంది ఉన్నారు. ఇంకా వాటర్ లేనప్పుడు ఎందుకులే అని చెప్పి బయట నుంచి చూసేసి ఇంకొచ్చేలోపు ఆమె అయితే రెడీ చేసేసారు. ఇంకొచ్చేసి చక్కగా బిర్యానీ అయితే తిన్నాము. ముక్క అయితే అంత బాగా ఉడకలేదు, టేస్ట్ మాత్రం పర్లేదు. బాగా వేడివేడిగా ఉండేసరికి మనకి చల్లారిపోయే కంటే వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ తినగలుగుతాం కదా. ఇంకా మేము కూడా అలాగే కొంచెం వేడివేడిగా ఉండేసరికి బాగా వెళ్ళిపోయింది. అందుట్లో మార్నింగ్ నుంచి బాగా ఆకలితో అయితే ఉన్నాము, ఎక్కడి నుంచో వెతుక్కుంటూ వస్తున్నాం. ఇంకా ఆకలిలో అయితే తినేసాము. ఇంకా అక్కడి నుంచి వచ్చి హ్యాపీ వ్యాలీ రిసార్ట్స్ అని మేము ఇదైతే యూట్యూబ్లోనే చూసాము. సో మాకు దారిలో బోర్డు అయితే కనిపించింది చాపరాయి నుంచి వస్తూ, అది అరకు వెళ్ళేటప్పుడు చాపరాయి నుంచి అరకు వెళ్ళే దారిలో ఈ హ్యాపీ రిసార్ట్స్ చూసి హ్యాపీ వ్యాలీ రిసార్ట్స్ చూసి లోపలికి వెళ్ళాము. ఇక్కడ టెంట్స్ ఉన్నాయి అండ్ రూమ్స్ కూడా ఉన్నాయి. రూమ్ వచ్చేసి 1100 చెప్పారు. అంటే మా ఇద్దరికే కదా, కొంచెం చిన్న రూమ్ 1100 చెప్పారు. వెళ్ళేసి రూమ్ చూసుకోమని చెప్పేసి కీస్ అయితే ఓపెన్ చేశారు. రూమ్ వచ్చేసి ఇలా ఉన్నది, ఒక బెడ్ అండ్ ఫ్యాన్, ఒక వాష్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉన్నది అండ్ ఒక షింక్ అయితే ఉన్నాయి. ఇంకా మేము పృథ్వీ ఏం ఆలోచించారంటే ఇక్కడ మేము వెళ్ళిన టైంలో ఎవ్వరూ లేరు, జెంట్స్ కూడా లేరు. ఇంకా అందుకని చెప్పేసి అక్కడి నుంచి అయితే రూమ్ తీసుకోలేదు. కానీ రూమ్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. ఎవరన్నా వెళ్ళినప్పుడు కావాలి అనుకుంటే చూడండి. ఇంకా మేము అక్కడి నుంచి అయితే వచ్చేసి అరకులో హిల్ పార్క్ రిసార్ట్స్ అని చెప్పేసి ఒక చోటకి వెళ్ళాం, బోర్డు కనిపిస్తే. ఇది కూడా నేను యూట్యూబ్లో చూసే వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళాక ఆయన ఇక్కడైతే రూమ్స్ ఖాళీ లేవు అని చెప్పేసి హనీ వ్యాలీ రిసార్ట్స్ అని వాళ్ళదే ఇంకొకటి ఉందంట, అక్కడికైతే పంపించారు. అక్కడి నుంచి మడగద వ్యూ పాయింట్ అయితే దగ్గరగా ఉంటుందని చెప్పేసి చెప్పారు. ఆ రిసార్ట్స్ కూడా ఓపెన్ ప్లేస్లో బాగుంటాయి అని చెప్తే ఇంకా అక్కడ ఎవరైనా ఉన్నారా, జెంట్స్ కానీ లేదా ఫ్యామిలీస్ కానీ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడిగి ఇంకా మేము అక్కడికైతే స్టార్ట్ అయ్యి వెళ్ళాము. ఇతనైతే మమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్లారు. అది కొంచెం లోపలికి ఉన్నది, మౌంటైన్స్ పైకి. ఇంకా తనైతే తీసుకొని వెళ్ళి మాకు కీస్ అయితే ఇచ్చి ఆయన రూమ్స్ చెప్పారు, ఈ రూమ్స్ చూపియండి అని చెప్పి. ఇంకా తినైతే రూమ్స్ అంతా చూపించి మాకు ఒక రూమ్ మాకు ఏది నచ్చిందో ఆ రూమ్ అయితే ఇచ్చేశారు. రూమ్ వచ్చేసి 1500 చెప్పారు. ఫుడ్ కూడా వాళ్ళకే రెస్టారెంట్ అయితే ఉంది. మనము ఈవినింగ్ నైట్ 8 లోపు చెప్తే ఏం కావాలని చెప్పి ఫుడ్ రూమ్కే పంపిస్తాను అని కూడా చెప్పారు. మేమైతే ఏం ఫుడ్ తీసుకోలేదు, కానీ ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి లొకేషన్స్ అయితే భలే ఉన్నాయి. ఇంకా రాగానే మేము వచ్చేసరికి 4:30 అయింది. నిద్ర అయితే పోయి ఇంకా కొంచెం సేపు 8 అలా అవుతుంది, 7:30 8 అవుతుంది. ఇంక అప్పుడైతే లేచి అరకు సెంటర్ ఎలా ఉంటుందని చూద్దామని చెప్పేసి బయటకు వచ్చాం. ఫుల్ లైటింగ్ చుట్టూ అంతా, మౌంటైన్స్ మీద ఏమో ఈ టెంట్స్ ఉంటాయి కదా వాళ్ళది లైటింగ్ చాలా బాగుంది. కానీ 8 అప్పుడు చాలా కూల్గా ఉంది క్లైమేట్ అయితే. మేము ఇక్కడ నుంచి అరకు వెళ్తానికి లిటరల్గా ఫుల్ అంతా చలేసేసేసింది. ఈ లైటింగ్ అనిపిస్తుంది కదా, ఈ లైటింగ్ అంతా టెంట్స్ వాళ్ళైతే చక్కగా సాంగ్స్ అయితే పెట్టారు. కాకపోతే టెంట్స్ నాకు కొన్ని చోట్ల బాగా చిన్నగా అనిపించినాయి. ఒక్కళ్ళకే ఎలా ఉంటుంది 250 350, కొన్ని చోట్ల 800 అలా కూడా ఉన్నాయి. 3 మెంబర్స్ అయితే ఉండే టెంట్స్ అయితే. కాకపోతే వాళ్ళు నైట్ టైం ఏంటంటే సాంగ్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు. టెంట్స్ మనకి ఎక్కడైనా అవైలబుల్లో ఉంటాయి అరకు. కాకపోతే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వాష్రూమ్స్ అటాచ్డ్ ఉన్నాయా లేకపోతే లాంగ్ ఉన్నాయా, అసలు వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి. లేడీస్ ఉండే వాళ్ళైతే కొంచెం రేక్ టైప్ దానిలో వాష్రూమ్స్ ఉంటున్నాయి, కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకొని వెళ్ళండి. కానీ మొత్తం ఆ రోడ్ అంతా అయితే టెన్సే ఉన్నాయి. మేము అక్కడి నుంచి అవంతా చూసుకుంటా అరకు సెంటర్కి అయితే వచ్చాము. ఇంకా అరకు సెంటర్కి వచ్చి ఏదన్నా హాట్గా ఫుడ్ దొరికితే బాగుంటుందని అయితే చూసాము. ఎందుకంటే ఫుల్ కూల్ ఉంది వెదరు. సెంటర్ కూడా చాలా బాగుంది. మనకు వచ్చే టూరిస్టులే చాలా ఉన్నారు అక్కడ. ఇంకా మేమైతే ఇంకా దగ్గరలో సెంటర్కి వెళ్ళాక పావ్ బాజీ అయితే ఒకటి తీసుకున్నాను నేను. పావ్ బాజీ అండ్ దాంతోపాటు పృథ్వీ అయితే ఒక చాట్ అయితే తీసుకున్నారు. అవైతే తినేసి నేనైతే మార్నింగ్ నుంచి కూడా ఎక్కడ చేపరాయి దగ్గర నుంచి ఫిష్ అయితే అడుగుతున్నాను. ఆ ఫిష్ కూడా తీసుకున్నాం. ఈ లోపు ఏంటంటే ట్రైబల్ మ్యూజియం నుంచి వస్తున్నారు జనం. అయితే మేము పావ్ బాజీ తిన్న పక్కనే ఉంది ఇదైతే. వెళ్ళేసి ఎంట్రీ ఉందా అని అడిగితే వాళ్ళు 8 దాకే అని చెప్పారు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న అడ్వెంచర్స్ అన్నీ ఉన్నాయంట దాని లోపల. చూసుకొని ఆ బోర్డు అయితే ఫోటో తీసుకొని వచ్చాము. ఇక్కడ ఐ లవ్ అరకు అని కూడా ఉన్నది. మనకి లోపల మ్యూజియం లోపల ఏమేమి ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ బ్యానర్ మీద అయితే రాసింది. ఇంకా అక్కడి నుంచి వచ్చి ఇంకా పొద్దునైతే బ్యాంబూ బిర్యానీ తిన్నాం, కానీ బ్యాంబూ చికెన్ తినలేదు కదా. కొంచెం ఏమన్నా బ్యాంబూ చికెన్ తిందాము, నైట్ వెదర్ బాగా కూల్గా ఉంది కదా అని చెప్పేసి బ్యాంబూ చికెన్ తీసుకుందామని ఇక్కడికైతే వచ్చాము. వీళ్ళ దగ్గర రెడీగా అయితే ఉంది బ్యాంబూ చికెన్. వెంటనే వెళ్ళగానే ఒక 10 మినిట్స్ లోపు అయితే ఇచ్చేసారు. అదైతే తీసుకొని ఇంక ఇక్కడికి వచ్చి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకు అంతా ఫిష్ అంతా మ్యారినేట్ చేసి అయితే పెట్టుకున్నారు. ఫిష్ తలకాయ కూర, పుల్కా అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. చికెన్ లివరు అన్నీ ఫ్రై మన ముందే చేసేసి అయితే ఇస్తున్నారు. సుదీక్ష ఫిష్ ల్యాండ్ అని చెప్పి ఇంకా అవైతే తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయి ఆ రోజు నైట్ అయితే ఈ ఫుడ్ తినేసాము. కానీ అంత బాగాలేదు టేస్ట్ అయితే, లిటరల్గా చెప్తున్నాను. ఆ చికెన్ కానీ ఆ ఫిష్ కానీ. ఈ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఉంటుంది. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్